నేను పోలీస్నైనా నేను మనిషిని. నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్తోనే చెప్తున్నాను, శర్వాణి లేకపోతే నేను బ్రతకలేనమ్మా. నువ్వు లేకపోయినా కూడా నేను బ్రతకలేను. మీ ఫ్యామిలీ గురించి మా అక్కయ్య అంతా చెప్పింది. అవును, రేణుక బాబెక్కడా? అదే మా మనవడెక్కడా? పైన నిద్రపోతున్నాడా ఆంటీ? మా రేణుక చాలా అదృష్టవంతురాలు. మీరందరూ ఇంత తొందరగా మా కుటుంబంలో కలిసిపోతారనుకోలేదు. మాధవ్ గారు, మీరెవరి కోసం చూస్తున్నారు? అదే శర్వాణి కోసం. వస్తానంది కానీ ఇంకా రాలేదు. ఏంటా అని. అదేంటి, మీరు మా వదిని చూడ్డానికొచ్చి శర్వాణి కోసం ఆలోచిస్తున్నారు? ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఒరే, శర్వాణి నీకెంత ఫ్రెండో రేణుక కూడా అంతే ఫ్రెండ్ రా. నీకోసం కాకపోయినా తన ఫ్రెండ్ కోసమైనా వస్తుందిలేరా. ఓ, శర్వాణి మా వదిన ఫ్రెండ్ అని ఆంటీకి తెలిసిందంటే మా గురించి కూడా అంతా తెలుసన్నమాట. మా చెల్లికి నేనే అన్నీ చెప్పాను బాబు. అన్నట్టు మర్చిపోయాను. అమ్మా రేణుక, ఇది నా చెల్లి రేఖ, నీకు చిన్నత్తయ్య. అదేమిటమ్మా రేణుక, మీ చిన్నత్తగారికి నమస్కారం చెయ్యి. నమస్కారం అత్తయ్య గారు. అక్క, నాకు కోడలు బాగా నచ్చింది. వదినా, కాఫీ తీసుకురావడం మర్చిపోయావు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే తాతయ్య. అయ్యో, ఇదేంటి? రేఖ నాకు అత్తయ్య. మా శర్వాణికి ఈ విషయం తెలీదా? ఓ మై గాడ్, నాకంత అయోమయంగా ఉంది. ఎక్కడున్నావు శర్వాణి? అది నేను చెప్పదలుచుకుంది. చాలా మంచి వార్త చెప్పారు. వెంటనే పంతులు గారిని పిలిపించి దగ్గరలో మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూడమని చెబుతాను.
సారీ మాధవ్, కొంచెం లేట్ అయింది. సారీ ఆంటీ. పర్లేదులేమ్మా, కూర్చో. కూర్చో. థ్యాంక్స్ రేఖ, నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత అమాయకంగా ఉన్నావేంటే పిచ్చి సర్వాణి. శర్వాణి, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. అవునా, ఇది రెగ్యులర్ గా యూజ్ చేసే డ్రెస్సే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ మాధవ్. రేణుకని చూడ్డానికొచ్చి సర్వాణిని చూస్తావేంట్రా పిచ్చి మాధవ్? మాధవ్ గారు, మీకు శర్వాణి ఎప్పటి నుంచి తెలుసు? 6 years నుంచి తెలుసు. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది చైతన్య? ఏం లేదు శర్వాణి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో తెలియని కెమిస్ట్రీ కనిపిస్తుంది నాకు. తెలియని కెమిస్ట్రీ కనిపించడం ఏంటి చైతన్య? అంటే నువ్వు మా ఫ్రెండ్షిప్ నే డౌట్ పడుతున్నావా? సారీ శర్వాణి, నాకు అనిపించింది కరెక్టో కాదో తెలీదు. ఎందుకో ఇద్దరిని చూస్తే అలాగే అనిపించింది. నేను టంగ్ స్లిప్ అయి మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేసుంటే సారీ. చైతన్య, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అమ్మా శర్వాణి, గోరంత దాన్ని ఎందుకమ్మా పెద్దదిగా ఊహించుకుంటున్నావు? రేణుక కాఫీ కోసం కిచెన్లోకి వెళ్లి చాలాసేపయింది. పాపం బయటికి రావడానికి మొహమాట పడుతున్నట్టుంది. నువ్వెళ్ళి తీసుకురామ్మా, వెళ్ళు. సరే. బాబు మాధవ్, చైతన్య చాలా చిన్నవాడు. తెలిసి తెలియక ఏదైనా మాట్లాడి ఉంటే వాడి పక్షాన నేను క్షమాపణ అడుగుతున్నాను. చచ్చా, పెద్దవారు, మీరు క్షమాపణ కోరడం ఏంటి తాతయ్య? సారీ మాధవ్ గారు, నిజంగా నా మాటలు ఇంతగా డిస్టర్బ్ చేస్తాయి అనుకోలేదు. రేణు, శర్వాణి, నీకే ఫోన్ ట్రై చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక్కడేం జరుగుతుందో నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. దేని గురించి రేణు? అబ్బా, ఇంకా దేని గురించి అని అడుగుతావేంటి శర్వాణి? రేఖ అమ్మా శర్వాణి, చైతన్య ఏదో తెలిసి తెలియక మాట్లాడానని చాలా బాధపడుతున్నాడు. నువ్వు కూడా ఆ విషయం గురించి మర్చిపోమ్మా. థ్యాంక్స్ రేఖ. చైతన్య అలా మాట్లాడేసరికి నా మతి పోయినట్టయింది. అవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పాను కదమ్మా. ఏదో తెలిసి తెలియని వయసు, వదిలే. అలాగే రేఖ. అవును, ఇందాకేదో చెప్పబోతున్నావు, ఏంటి రేనది? అమ్మా రేణుక, అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా పదమ్మా. నువ్వు టెన్షన్ పడేది రేఖ గురించా?
తనిప్పుడు మన మనిషి రేణు. నాకు లేటుగా స్ట్రైక్ అయింది. రేఖ ఇప్పుడు మన మనిషి. తనిప్పుడు పూర్తిగా మారిపోయింది రేణు. నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, మన శత్రువులంతా మిత్రులయ్యారని. అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు పదరేను. నువ్వు తీసుకువెళ్ళమ్మా సర్వాణి. గొర్రె కసాయివాణ్ణి ఎందుకు నమ్ముతుందో ఇప్పుడు అర్థమైంది నాకు. సర్వాణి, రేణుక మీ మధ్యలోకి అమృత రానంత వరకు మిమ్మల్ని నా నుండి పైనున్న దేవుడు కూడా కాపాడలేడు. ఒరే అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేసి ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఈ ఇంటికి ఎప్పుడు ఎవరు ఏ విషయంలో వస్తారో తెలియదు. నాకసలే భయంగా ఉంది. శ్రావ్య, నేనొస్తున్నాను కదరా, ఎందుకురా అనవసరంగా భయపడతావు? ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారో తెలియదు, ఎవరు భయపెడతారో తెలియదు. కనీసం నువ్వయ్యా ఇంట్లో ఉండరా ప్లీజ్. 5 minutesలో ఇంటి దగ్గర ఉంటాను, ఓకేనా? త్వరగా వచ్చేయరా. అలాగే శ్రావ్య. భయపడకు శ్రావ్య, నేనొచ్చింది కేసు గురించి కాదు, మా అమృత కోసం. సారీ, మీ అమృత కోసం. అమృత ఎక్కడా? మా మీద కోపం అమృతక్క మీద చూపించడం కరెక్ట్ కాదు. నువ్వేదైనా అనాలనుకుంటే మమ్మల్ని అనక్క. ఛా, తమరికి ఆవిడ గారి మీద అభిమానం బాగా ఎక్కువైనట్టుందే. సరే సరే, నీ అభిమానం నీ దగ్గరే ఉంచుకో. మా రేణుకా పెళ్ళి, అదే మీ అక్కయ్య పెళ్ళి, మా మాధవ్తో అన్ని అడ్డంకులు దాటుకొని త్వరలో ముహూర్తాల దాకా వెళ్ళబోతుంది. అక్క, నీ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం నాకు లేదు. కానీ ఈ పెళ్లి జరగడం రేణుకక్కకి మంచిది కాదక్కా. ఈ మాటలు నువ్వంటున్నావా లేక అమృత నీ చేత చెప్పిస్తుందా? నువ్విలా అనుకుంటావని నాన్న వచ్చి ఈ విషయం నీతో చెప్పలేకపోయాడు. మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడక్కా, ఇది నిజం. మాధవ్ నన్ను ప్రేమిస్తున్నాడా? అవునక్క. ఈ విషయం మీతో చెప్పడానికి ట్రై చేసి అమృతక్క మీ దృష్టిలో బ్యాడ్ అయిపోయింది. నన్ను నమ్మక్క. అసలు రాకేష్తో చివరిసారిగా మాట్లాడింది నువ్వు. అలాంటిది ఇంతకాలమవుతున్నా కనీసం రాకేష్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాయం చేసిన నీ మాటలు నేను నమ్మాలా? సరే, నువ్వు చెప్పింది నిజమనుకుందాం. మాధవ్ నన్ను ప్రేమిస్తే
ఆ విషయం నాకు తెలియాలి గాని నాకంటే ముందు మీ అందరికీ తెలియడం ఏంటి? విచిత్రం కాకపోతే. ఇదంతా ఒక పిట్ట కదా. ఆ అమృత గారు ఈ కేసు విషయంలో నన్ను డైవర్ట్ చేయడం కోసం వాడుతున్న ఒక క్రిమినల్ థాట్ ఇది. ఆవిడ గారు చాలా తెలివైన లాయర్ గారు కదా. ఇలాంటి థాట్స్ బాగానే ఉంటాయి తన దగ్గర. అరే, రేణు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం కదా. ఈ విషయం వెళ్తూ వెళ్తూ మీ అమృత మేడం గారికి చెప్పి వెళ్దామని వస్తే నువ్వు ఆవిడికన్నా పెద్ద ముదురులా ఉన్నావే. ఓహో, తను మిమ్మల్ని సేవ్ చేసింది కదా. మీకు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది, అంతే కదా. మేడం గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పు. ఈ పెళ్లి ఆపడం ఆవిడ వల్లే కాలేదు, నీ వల్లేమవుతుంది. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి రేణుకా బంధువుగా ఈ పెళ్లికి రమ్మని మీ పేరెంట్స్ కి చెప్పు. అమ్మో అమ్మో, చాలా స్కెచ్లోనే ఉన్నారు మీరంతా. ఇక్కడికి రావడం నాకు చాలా మంచిదైంది. మీ కుట్రంతా నాకు తెలిసిపోయింది. ఈ విషయం మా రేణుకు కూడా చెప్పి మీ మాటలు నమ్మద్దని చెప్పేస్తాను. వస్తాను. గుడ్ బై. అక్కా, అమృతకి నీ మీద పగుందని నువ్వు ఫీల్ అవుతున్నావు తప్పితే మాధవ్కి నీ మీద ప్రేమ ఉందన్న విషయం నువ్వు గుర్తించలేకపోతున్నావు. నువ్వు నిజంగా అలా గుర్తించగలిగితే పరిస్థితులు ఇక్కడి వరకు రావు. ఆవేశంతో కాదు, ఆలోచించి చూడు. మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇది నిజం. థ్యాంక్స్. రోజు నన్ను చూస్తే చెమటలతో తడిచేదానివి పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. అమృత స్క్రిప్టు బాగా రాసిచ్చినట్టుంది నీకు. సినిమాల్లోనో సీరియల్లోనో ట్రై చేయి. అక్కడ నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్రేమంట ప్రేమ. మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడక్కా, ఇది నిజం. ఏలే శర్వాణి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో తెలియని కెమిస్ట్రీ కనిపిస్తుంది నాకు. మాధవ్ మనసులో నిన్ను పెట్టుకుని రేణుకతో పెళ్లి కొప్పుకున్నాడు శర్వాణి. మోహన్, వేకిలాపు. మోహన్, మేడం. వెహికల్ బ్యాక్ టర్న్ చేయి. ఓకే మేడం. ఒరే బాసు, ఇట్రారా. ఏంటక్క? అబ్బా, నా కాళ్ళకి నెయిల్ పాలిష్ ఎలా ఉందో చూసి చెప్పరా. రా. ఉండక్క,
నేను నా గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నా, డిస్టర్బ్ చేయకు. రేయ్, నీకు నాకంటే అది ఎవరితో గర్ల్ ఫ్రెండ్ ముఖ్యమారా? అక్క నన్నేమన్నాను, అంతేగాని నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం అనొద్దు, నీకు ముందే చెప్తున్నా. నిన్ను అబ్బా లక్ష్మీ కోనా, నీ ఆయుష్ తీరబోతుంది. నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కోనా. లక్ష్మీ కోన ప్రాణం పోతేనే గాని ఆ ముగ్గురు కోనలను విడగొట్టలేవా తల్లి నువ్వు?